యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారా? మీ అందరినీ కూడా ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సరే, దేవుని యొక్క కృప మీకు సదాకాలము తోడుగా ఉండను గాక. ఈరోజు మనము ఆదికాండము 17వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా తీయండి, నాతో కలిసి ఏకీభవించి చదవండి లేదా వినండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై మాట్లాడుచు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడుచు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానానును దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు మాట్లాడుచు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మాట్లాడుచు, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు మాట్లాడుచు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి మాట్లాడుచు, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము మాట్లాడుచు, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు మాట్లాడుచు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసెదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు
99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసాం కదా, ఈరోజు కూడా సున్నతి అనేది మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో మనం చూడొచ్చు అనమాట. ఇప్పటికి కూడా సున్నతి చేయించుకునేటువంటి ఏమంటారు ఆ యొక్క జనాలు ఇంకా ఉన్నారు. మన యొక్క ముస్లిం సహోదరులు ఈ యొక్క సున్నతిని ఇప్పటికి చేస్తూ ఉన్నారు. అయితే మరి అబ్రహాము చేయించుకున్నాడు కదయ్యా అంటే ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం కూడా సున్నతి చేయించుకోవాలా అని అంటే కొత్త నిబంధన ప్రారంభమే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన అది అక్కర్లేదు అన్నట్టుగానే చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు వంతెనగాను, ఆయన ద్వారా మనము రక్షణను, ఆయన ద్వారా మనము పరలోక రాజ్యానికి వారసత్వాన్ని, ఆయన ద్వారా మన పాపాలకు క్షమాపణను ఈరోజు మనం పొందుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయం మరి దేవుని యొక్క మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారు, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఏ సమయంలోనైనా కానీ ఇది దేవుని యొక్క మాటలు ధ్యానించుట ఆశీర్వాదకరమై ఉన్నది. సరే, మీ యొక్క తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కృపగల దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయ్యా, మరి నాయన మాకు ఇటు భాగ్యము, వాక్యము చదువుటకు మాకు ఇటు భాగ్యమును నీవు అనుగ్రహించినందుకై దేవానికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మరి ఇంతవరకు వాక్యం చదివినటువంటి నీ బిడ్డలను, వాక్యం చదువుతూ ఉండగా వినినటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మా రోజు మీద అధికారిగా ఉండండి. మా కుటుంబం మీద, మా సంతానముల మీద, మా పనుల మీద మీరు అధికారి అయి ఉండి దేవ సమస్తమును దీవించి ఆశీర్వదించి నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీవు పొంది దీవెన ఆశీర్వాదములను దేవా మాకు మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోండి.